ఇవాళ వీడియోలో మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ లో యూనిఫామ్ గాను కంపారబుల్ గాను ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏనండి. సో అలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంది? సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే రిటర్న్ పాలసీ డాక్యుమెంట్స్ అంటారు. అంటే ఏంది? అఫీషియల్ గా రిటర్న్ గా రాసిన కొన్ని రూల్స్. దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారంటే మన కంట్రీలో ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక సంస్థ విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో కొన్ని రూల్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా ఫ్రేమ్ చేస్తుంది. ఓకేనా? ఇది ఎందుకంటే స్టాట్యూటరీ బాడీ కిందకి వెళ్ళిపోతుంది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది. సో జనరల్గా వచ్చేసి ICAI అనేది మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క యూజ్ ఏంటంటే ఈ స్టాండర్డ్స్ అనేది ఒక యూనిఫామ్ గైడ్ లైన్. ఆల్ ఓవర్ వరల్డ్లో చాలా రకాల టైప్ ఆఫ్ బిజినెస్లు ఉంటాయి కదా. అందరూ ఒక్కొక్కటి ఒక్కో రకమైన మెథడ్ ఫాలో అవుతుంటే మనం కన్ఫ్యూజన్ అవుతాయని కాబట్టి ఏ కంట్రీకి ఆ కంట్రీ కొన్ని రూల్స్ అనేది పెట్టుకుంటాయి, అకౌంటింగ్ రూల్స్. అలానే మన ఇండియాలో కూడా ఏంది అంటే ICAI కొన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఇష్యూ చేసింది అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ద్వారా. ఇవేం చెప్తాయంటే మనకి ఎలా ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి, ఎలా దాని యొక్క అమౌంట్ని రిజర్వ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్లోనూ మన పెండల్ అకౌంట్లోనూ ఎలా ప్రజెంట్ చేయాలి, తర్వాత వాటికి సంబంధించిన నోట్స్లో ఎలా డిస్క్లోజ్ చేయాలి అనేది ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. సింపుల్గా చెప్పాలంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ నథింగ్ బట్ రూల్ బుక్ ఆఫ్ అకౌంటింగ్. ఇవేమని ఎన్షూర్ చేస్తాయంటే ఎవరి కంపెనీ కూడా సేమ్ ప్రిన్సిపల్స్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే P&L అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంటు ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు ప్రతి కంపెనీ కూడా యూనిఫామ్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అవుతేనే యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపేర్ చేసుకోవడానికి, దాన్ని చదవైతే అర్థం చేసుకోవడానికి పాసిబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రూల్ బుక్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీ ఇన్వెంటరీ వాల్యుయేషన్స్ అనే మెథడ్స్ ఉంటాయి. ఫీఫో మెథడ్, లీఫో మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అని. సో ఇప్పుడు ఒక కంపెనీ ఏంటంటే ఫీఫో మెథడ్ ఫాలో అయింది, తర్వాత ఇంకొకటి ఏమో లీఫో మెథడ్ ఫాలో అయింది, నెక్స్ట్ ఇంకొకటి ఏంది ట్యాక్స్ని కాస్ట్లో ఇంక్లూడ్ చేసి ఉంటారు, ఇంకొకరేమో ఎక్స్క్లూడ్ చేసి ఉంటారు. సో ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అయ్యారనుకో, యాక్చువల్లీ అకౌంటింగ్ ప్రకారం ఏంటంటే ఫీఫో మెథడ్, లీఫో మెథడ్ వాడచ్చు. కానీ ఇలా మేము ఏ అకౌంటింగ్ మెథడ్ వాడితే మాకు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ బ్యాలెన్స్ షీటు ప్రిపేర్ అయిందని నోట్స్ రూపంలో కింద మనకి రాయాలి ఈ మెథడ్ ఫాలో అయ్యామని. సో ఇది ఏం చెప్పొద్ది? అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్పొద్ది. సో దీన్ని బట్టి ఎవరన్నా మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చదివారంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే వీళ్ళు ఫీఫో మెథడ్ వాడారు, సో వీళ్ళు లీఫో మెథడ్ వాడారు. ఇక్కడ ఐడియా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ అనేది పోతుంది, యూనిఫామిటీ అనేది వస్తుంది, కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్లో. సో ఈ విధంగా మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయండి. సో వితౌట్ స్టాండర్డ్స్ దేర్ విల్ బీ కన్ఫ్యూజన్. మనకు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేది లేవంటే మనం ఏం చేస్తాం, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తాం, ఎట్లా పడితే అట్లా పోతాం కదా. సో అలానే మనకు ట్రాఫిక్లో రూల్స్ లేకపోతే ఎలా ఉంటుంది, సిగ్నల్ కట్ జామ్ అవుతుందిగా. సో అదేవిధంగా మనకి సరైన గైడెన్స్ లేదు అంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మనం సరిగ్గా ప్రిపేర్ చేయలేము. సో అంత ఇంపార్టెంట్ అండి మనకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది. సో వాటికి సంబంధించిన MCQs గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. క్వశ్చన్ నెంబర్ 1. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫర్ నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ ఇన్ ఇండియా ఆర్ ఇష్యూడ్ బై. ఇప్పుడు మనకి నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ ఉంటాయి కదా, లైక్ ఏంటి ఫర్మ్స్ ఉంటాయి, పార్ట్నర్షిప్ ఫర్ములు, ప్రొప్రైటర్షిప్ ఫర్ములు, NGOs. సో నాన్ కార్పొరేట్ అంటే కంపెనీ కానేటి అని అంతే. ఓకేనా? వీటికి సంబంధించి అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఎవరు ఇష్యూ చేస్తారంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అనే ఒక కమిటీ ఉంటుంది. ఎవరి కింద అంటే ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కింద ఒక అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అని ఉంటుంది. ఆ బోర్డే ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫార్ములేట్ చేసి ఇష్యూ చేస్తుంది. ఒకవేళ కార్పొరేట్ ఎంటిటీస్ అంటే కంపెనీస్కి వచ్చేసి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఉంటాయండి. మన కంపెనీస్ యాక్ట్ 2013 ఇదివరకు. ఓకేనా? ఈ కంపెనీస్ యాక్ట్ వచ్చేసి మదర్ యాక్ట్ 1956, దాని నుంచి 2013లో కొంచెం మార్చారు మనకి ఇండియా రూల్ ప్రకారం. సో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది ఇష్యూ చేస్తుంది కంపెనీస్ యాక్ట్. సో కార్పొరేట్ ఎంటిటీస్కి వాళ్ళు అవి ఫాలో అవ్వాల్సి వస్తుంది.
ఓకేనా. సో ఇక్కడ అడిగింది ఏంటంటే నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ కాబట్టి ఐసిఏ అనేది ఇష్యూ చేస్తుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి అడిగారు ఇక్కడ ఆప్షన్స్లో. ఏ బోత్ ది అబోవ్ అంటే ఇక్కడ బోత్ ది బిలో అనే. బి హార్మోనైజ్ అకౌంటింగ్ పాలసీ. సి ఓన్లీ అప్లై టు లిస్టెడ్ కంపెనీస్. డి ఎలిమినేట్ ద నాన్ కంపారబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంది, కొన్ని రూల్ బుక్. ఓకేనా. ఆ రూల్స్ ఏం చేస్తాయి, మన అకౌంటింగ్ పాలసీస్ అందరూ ఒక యూనిఫామ్గా ఫాలో అవ్వాలి అని ఒకటి చెప్పుద్ది. ఒకవేళ ఫాలో కాకపోతే ఎందుకు కాలేదో కింద డిస్క్లోజ్ చేయాలి, ఏ మెథడ్లో ఫాలో అయ్యాలో చెప్పాలని. ఈ విధంగా ఏంటంటే సేమ్ అనేది ఫాలో అవ్వడం వల్ల ఎప్పుడు కూడా మనం నాన్ కంపారబిలిటీ అంటే ఏంది, కంపేర్ చేయలేకపోతాం ఎవరు పడితే వాళ్ళు డిఫరెంట్ రూల్స్ ఫాలో అయితే. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏమంటుందంటే సేమ్ అకౌంటింగ్ పాలసీస్ అనేది ఫాలో అవ్వండి అంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కంపేర్ చేయడానికి మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని వీలుగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏంది అంటే మనకి ఆప్షన్ బి అండ్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. సో ఇక్కడ బోధది అబోవ్ అని పెట్టాము. సో ఇది ఆప్షన్ వచ్చేసి కింద రావాలి ఇక్కడ. సో ఇది చూసుకోండి, హార్మోనైజ్ అకౌంటింగ్ పాలసీస్ ఆప్షన్ బి అండ్ ఎలిమినేట్ ద నాన్ కంపారబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆప్షన్ డి అనేది ఈ రెండు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు స్టాండర్డైజ్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ పాలసీస్ ఇన్ ఆర్డర్ టు. ఇప్పుడు మన అకౌంటింగ్ పాలసీస్ అన్నిటినీ స్టాండర్డైజ్ చేయాలి. స్టాండర్డైజ్ చేయడం వల్ల మనకేం ఉపయోగం అంటే అందరూ ఒకే టైప్ ఆఫ్ రూల్ ఫాలో అవుతారు కాబట్టి దాన్ని కన్సిస్టెన్సీ అంటాము. సో ప్రతి ఒక్క డీటెయిల్ని మన బ్యాలెన్స్ షీట్లో డిస్క్లోజ్ చేస్తాం కాబట్టి దానికి ట్రాన్స్పరెన్సీ అంటాం. ఓకేనా. సో ఈ రెండు అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ ఏ అండ్ సి అండి. ఇక్కడ బోత్ ఇది అబోవ్ అనేది ఇది కింద రావాలి, ఇది పైన రావాలి. సో దీన్ని వదిలేసేయండి, మీరు ఆప్షన్ ఏ అండ్ సి కన్సిస్టెన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఈ ప్రాఫిట్స్ అనేది మనకు సంబంధం లేదు. ప్రాఫిట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఓన్లీ రూల్స్. ప్రాఫిట్ అనేది మన ఆపరేషన్స్ బట్టి ఉంటుంది. సో దీనికి దానికి సంబంధం లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ రిటర్న్ పాలసీ డాక్యుమెంట్స్ కవరింగ్ రికగ్నిషన్, మెజర్మెంట్, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అంతే కదా. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంది, డీటెయిల్డ్గా గైడెన్స్ ఇస్తాయి. ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎలా మెజర్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏ విధంగా డిస్క్లోజ్ చేయాలి అని ఫుల్ గైడెన్స్ ఇచ్చే రూల్ బుక్కే కదా మనకి. సో కరెక్ట్ ఆన్సర్ ట్రూ ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, అకౌంటింగ్ స్టాండర్డ్స్ కెన్ ఓవర్ రైడ్ ద స్టాట్యూట్. స్టాట్యూట్ అంటే ఏంది, లా అని. లా ఎప్పుడు కూడా ఓవర్ రైడ్ చేయడానికి కుదరదు. సపోజ్ ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాంగా క్వశ్చన్ నెంబర్ 1లో నాన్ కార్పొరేట్ ఎంటిటీస్కి ఐసిఐ ఇస్తుంది, కార్పొరేట్ ఎంటిటీస్ ఏమో కంపెనీస్ యాక్ట్ 2013 ఫాలో అవుతాయి అన్నాం కదా. సో ఇప్పుడు ఐసిఐ యొక్క రూల్స్ ఏవైతే ఉందో అవి కంపెనీస్ యాక్ట్ని డిసోబే చేస్తూ ఉండడానికి కుదరదు. ఇప్పుడు ఈ ఐసిఐలో ఏదైనా ఒక రూల్ ఉంది, క్లారిటీ లేదనుకుంటే అప్పుడు మనం కంపెనీస్ యాక్ట్ని ఫాలో అవ్వాలి. కంపెనీస్ యాక్ట్లో ఉన్న రూల్ అనేది ఫైనల్. ఓకేనా. ఇది లా. నో వన్ కెన్ గో బియాండ్ ద లా అంటాం కదా. లా దాటి ఎవరు పోవడానికి లేదు. లా పరిధిలో మనం ఎన్ని రూల్స్ కావాలంటే అన్ని రూల్స్ ఫేల్ చేసుకోవచ్చు. సో ఐసిఏ ఏదైనా కానీ రూల్స్ పెట్టిందంటే అది కంపెనీస్ యాక్ట్ 2013కి లోబడే పెట్టాలి. ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే ఖచ్చితంగా కూడా స్టాట్యూటరీ లా ఏదైతే ఉందో అదే ప్రివైలింగ్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ కెన్ ఓవర్ రైడ్ అనేది ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, డిఫికల్టీస్ ఇన్ మేకింగ్ చాయిస్ బిట్వీన్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ వచ్చేసి డిఫికల్టీ కోసం కాదు కదా. మన యాక్చువల్లీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎగ్జిస్ట్ ఏమైంది, ఒకప్పుడు ఏంటంటే అకౌంటెంట్స్కి డిఫికల్ట్గా ఉండేది. బిట్వీన్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్లో తీసుకోవాలంటే ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, సరైన రూల్స్ ఉండేవి కాదు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ వచ్చి ఏం చేశాయంటే డిఫైన్డ్ రూల్స్, ప్రొసీజర్స్, ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ మెథడ్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి. దీనివల్ల ఏమైందంటే మనకు డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి, యూనిఫామ్గా కొన్ని ప్రిన్సిపల్స్ని అప్లై చేయడానికి మాత్రం మనకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది ఇక్కడ హెల్ప్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఏముంది, మేకింగ్ చాయిస్కే డిఫరెంట్ ట్రీట్మెంట్స్కి డిఫికల్ట్ అవుతున్నాయి అకౌంటింగ్ స్టాండర్డ్స్ వల్ల అంటున్నారు. ఓకేనా. సో ద స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఇన్కరెక్ట్ అంటే. క్వశ్చన్ నెంబర్ 7,
రిక్వైర్మెంట్స్ ఫర్ అడిషనల్ డిస్క్లోజర్ ఈజ్ ఏ లిమిటేషన్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇప్పుడు డిస్క్లోజర్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కింద మనం ఏం చేసామో ఏంటో ఏ టు జెడ్ మన బిజినెస్ గురించి మొత్తంగా ఇన్ఫర్మేషన్ రాయాలి కదా. ఇదంతా ఏంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడమే ఒక పెద్ద హెడేక్. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు ప్రతిదీ చూపించుకుంటూ పోవాలి. ఇది చేయడమే చాలా తలకాయ నొప్పి అనుకుంటే, మళ్ళీ వచ్చేసి ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క రూల్స్ ప్రకారం ఏం చేస్తున్నాం మనం? కింద నోట్స్ రాయడం, దానికోసం సపరేట్గా కొన్ని డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవడం, అనక్షర రూపంలో రేపు ఎవరైనా ప్రూఫ్లు అడిగితే సబ్మిట్ చేయడం కోసం. సో ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ కంటే ఎటు తప్పదు. ఇవన్నీ చాలా చిన్న పాయింట్ ఆఫ్ వాళ్ళు చేసే ఆపరేషన్ చాలా మేజర్గా ఉంటాయి. వాటితో పోల్చుకుంటే ఇవి చూపించుకోవడం అనేది చాలా తక్కువ, చాలా చిన్న పని. కానీ చిన్న చిన్న సంస్థలు ఉంటాయి కదా, లైక్ సోలో ప్రొప్రైటర్షిప్ ఫర్ములు, పార్ట్నర్షిప్ ఫర్మ్, వీటి యొక్క టర్న్ ఓవర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఇలాంటి ఫార్ములాన్ని ఫాలో అవ్వాలంటే వాళ్ళకి చాలా కాస్ట్, చాలా కాంప్లెక్సిటీగా ఉంటుంది. సో అయినప్పటికీ కూడా ఇది ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది కదా, యూనిఫార్మిటీ అనేది ఫాలో అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇది వన్ ఆఫ్ ద లిమిటేషన్ అండి. సో ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ASB స్టాండ్స్ ఫర్ అకౌంటింగ్ స్టాండర్డైజేషన్ బెంచ్ మార్కింగ్ అని ఉంది. కాదండి, మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా MCQsలోనే. ASB అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అని. సో ఇక్కడ ఇచ్చింది రాంగ్ ఆన్సర్. ఇది అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ అనేది ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ అండి, ICA కింద ఒక వింగ్ అనుకోండి, ఓకేనా. వాళ్ళే మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఇష్యూ చేస్తారు కాబట్టి ఇది ఫాల్స్, ఓకేనా. నెక్స్ట్, దెర్ ఆర్ నో లిమిటేషన్ టు అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్కి లిమిటేషన్ లేవట. ప్రతి దానికి కూడా లిమిటేషన్స్ అనేది ఉంటాయి. లిమిటేషన్ లేకుండా భూమి మీద ఏది ఉండదు, ఓకేనా. అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఒకటి హిస్టారికల్ కాస్ట్, అంటే మనం ఎప్పుడో 10 ఏళ్ల కింద ఒక మిషనరీ కొన్నామంటే అది ఇంకా వర్కింగ్లో ఉందంటే మన బుక్స్లో ఇప్పటికీ కూడా 10 ఏళ్ల కిందకి ఏ ప్రైస్కి కొన్నామో అదే ప్రైస్కి చూపిస్తాము. ఇప్పుడు దాని వాల్యూ అంత ఉంటుందంటే మార్కెట్లో ఉండదు, ఓకేనా. సో హిస్టారికల్ కాస్ట్నే చూపిస్తుంది, ఓకేనా. కెన్ బి రిజిడ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఫాలో అవ్వడానికి, ఓకేనా. మే నాట్ కాల్ ఆల్ న్యూ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు దాకా హిస్టరీని బేస్ చేసుకుని కదా అకౌంటింగ్ స్టాండర్డ్స్ని డివైడ్ చేసాం. ఒకవేళ ఆల్రెడీ పాస్ట్లో జరిగిన ట్రాన్సాక్షన్ కాకుండా ఫ్యూచర్లో ఏదైనా కొత్త ట్రాన్సాక్షన్ వచ్చిందనుకో, దానికి సంబంధించేటువంటి రూల్ ఉండదు. సో ఇలా ప్రతి దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా లిమిటేషన్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫాల్స్ అనేది మనకి ఆన్సర్ అండి. సో ఇంతటితో మనకు అకౌంటింగ్ స్టాండర్డ్కి సంబంధించిన MCQs అనేది ఎండ్ అయ్యాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.